హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్కిన్ వైటనింగ్ అండ్ గ్లోయింగ్ రావడానికి ఒక మంచి ఫేస్ మాస్క్ని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. అందుకోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బనానా. 1 or 2 బనానాస్ తీసుకోండి. ఓన్లీ ఫేస్కి అప్లై చేసేటట్లయితే 1 బనానా తీసుకోండి. ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్కి అప్లై చేసేటట్లయితే 2 బనానాస్ తీసుకోండి. సో మరీ పచ్చిగా ఉన్న బనానాని తీసుకోవద్దు, కొంచెం పండిన బనానాని తీసుకోండి. దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలాగా బనానా పేస్ట్లా ప్రిపేర్ అయ్యింది. సో బనానా మన స్కిన్కి చాలా మంచిదండి. బనానాలో ఉండే న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ మన స్కిన్కి చాలా మంచిది. సో ఆ బనానాని మన స్కిన్కి అప్లై చేసినప్పుడు మన ఫేస్ మీద ఉన్న ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అలాగే ఫేస్ మీద ఉన్న ఆయిల్ కంట్రోల్ అయిపోతుంది. ఇంకా యాంటీ ఏజింగ్ని కూడా తగ్గించేస్తుంది. అలాగే స్కిన్ వైటనింగ్ అవ్వడానికి బనానా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇన్స్టెంట్గా ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీని తీసుకోండి. 1/2 స్పూన్ హనీని తీసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళైతే హనీని తీసుకోండి, ఆయిల్ స్కిన్ వాళ్ళైతే హనీని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ రా మిల్క్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అండి. 1/2 లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసేయడానికి, అలాగే డస్ట్ని రిమూవ్ చేసేయడానికి, ఇంకా ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ని కూడా రిమూవ్ చేసేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మన ఫేస్ పైన అప్లై చేయాలండి. ఫేస్ పైన అప్లై చేసే ముందు ఒకసారి ఫేస్ని నీట్గా వాష్ చేసుకోండి. ఫేస్ వాష్తో వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని ఫేస్ పైన అప్లై చేసి నీట్గా ఒక 2 or 3 మినిట్స్ పాటు మసాజ్ చేయండి. సో ఇది మన స్కిన్లో బాగా అబ్జర్వ్ అవుతుంది కదా. సో ఈ ప్యాక్ మన స్కిన్కి బాగా అబ్జర్వ్ అయ్యి ఫస్ట్ ట్యాన్ని రిమూవ్ చేసేస్తుందండి. చాలా క్లీన్ చేసేస్తుంది ఫేస్ని అండ్ ఇన్స్టెంట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. స్కిన్ వైటనింగ్కి ఇది చాలా మంచి ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళైతే ఇలా యూస్ చేయొచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళైతే ఇందులో 1 స్పూన్ ముల్తానీ మట్టిని యాడ్ చేయండి, లేకపోతే ఆరెంజ్ పీల్ పౌడర్ ఆర్ పపాయ పౌడర్ ఏదైనా సరే యాడ్ చేయండి. ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇలా వీక్లో 3 or 4 టైమ్స్ ఈ ప్యాక్ని అప్లై చేస్తుండడం వల్ల ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో అప్లై చేశాక ఒక 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేయండి. సో నేను ఫేస్ వాష్ చేసేసాను. చూసారు కదా ఇన్స్టెంట్గా ఎంత మంచి రిజల్ట్ కనిపిస్తుందో. ఫేస్ చాలా గ్లోయింగ్గా, చాలా బ్రైటనింగ్గా మారింది. సో కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో బనానా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.